బ్లాక్ మ్యాజిక్. దీనిని చేతబడి, చిల్లంగి, బాణమతి అంటారు. ప్రాంతాన్ని బట్టి పేరేదైనా కానీ ప్రయోగం మాత్రం ఒక్కటే: మనిషి నాశనం. ఇది ఇరాన్లో మొదలై కాలక్రమేణా అంతటా వ్యాపించింది. భారతదేశంలోని అస్సాంలో నయాంగ్ అనే ఊరు మొత్తం చేతబడి చేస్తారు. దీన్ని ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని కూడా పిలుస్తారు. ఈ చేతబడి ప్రభావం అర్ధరాత్రి 12 తర్వాత ఎక్కువగా ఉంటుంది. ఇందులో కూడా చాలా మర్మకథలు ఉంటాయి. వీటిని నేర్చుకునే వాళ్ళు శ్మశానంలో, బేతాళాసనంలో, యక్షిణి సాధనలో ఈ క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు. ఈ కాలంలో కూడా దెయ్యాలు, క్షుద్ర పూజలు, శక్తులు ఉన్నాయా అంటే నాయ్. మీరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళినట్లయితే అక్కడ నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వగలరు. ఇవే కాదు, మన వేదాల్లో కూడా శక్తులు, మంత్రాలు, వశీకరణాల గురించి ఉంది. అధర్వణ వేదంలో మనం వీటి గురించి చూడవచ్చు. అరే ఏమైందిరా? అరే ఏమైందిరా? అరే ఏమైందిరా? నేను వెళ్తా చూసేస్తా. అరే అద్దురా, అరే అద్దురా, అరే అద్దురా. ఏమైందిరా గట్ల కూర్చున్నావు? ఒరే మామ, నేను పొద్దున్న చూసింది నిజమేనా రా? ఏ ఉకోరా బై, సైన్స్ ఇంత డెవలప్ అయ్యే రోజులలో ఏంద్రా మీ మూఢనమ్మకాలు? అరే పొద్దున్న చూడగానే నాకు గుర్తుచారు జేబులోకి వచ్చిందిరా. చాలా ఆపరా బై, నీకు నిజంగానే భయం అవుతుందారా? భయం అంటావేంద్రా? కూసాలు కదిలిపోతున్నాయి. చాలా నర్రా బై, నీ భయం అంతా పోవాలంటే ముందు మేము మంద అవుదాంపా. రేయ్ ఊకే ఫోన్ అన్నారా? దనడా ఇప్పుడు ఫోన్ చేసిండు. ఏమైందిరా ఈ టైంలో ఫోన్ చేసినావు? రేయ్ తమ్ముడు చచ్చిపోయిండ్రా. ఏంద్రా చచ్చిపోయిండా? ఇంట్లో ఇద్దరు ఉన్నారు అనుకుంటా, అందులోకి ఒకడు వాయుడు ఒకడు అయిండు కదరా.
అరే నిన్న చూసినప్పుడే ఊర్లో ఏమవుతుంది అనుకున్నారా, కానీ మన ఇంట్లో ఇట్లా అవుతుందని మాత్రం అనుకోలేనురా. అరే ఇదంతా చేతబడి వల్లనే అయిందని నువ్వెట్లా అనుకుంటావురా? అరే కళ్ళ ముందే కనిపిస్తుంది కారా, ఎందుకు అనుకోర్రా? అరే నువ్వేం చెప్పినా నమ్ముతా కానీ ఈ చేతబడి అంటే మాత్రం నమ్మరా బై. చాలా ఆపురా బాయ్, మనం ఏడున్నాం, ఏం మాట్లాడుతురా? బయటకు పోయి మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. రేయ్ రుద్రా, రుద్రా వీరేంద్ర పిలిచిన పలకకుండా పోతుండు. ఒకసారి వీళ్ళకి ఫోన్ చేద్దాం. అరే ఒకసారి రుద్రగాని దగ్గరికి పోదాం రారా. వాడు వాళ్ళ తమ్ముడు చనిపోయిన నుంచి పిలిచిన పలకకుండా ఒక్కడే తిరుగుతున్నాడు రోడ్ల మీద పిచ్చోన్లాగా. తొందరగా రా పోదాం. ఇంకెన్ని రోజులు ఇట్లనే బాధపడుతుంటారా? నేను బాధపడుతుంది మా తమ్ముని ఒక్కని కోసమే కాదురా, ఇంకా ఇసుంటి మన ఊర్లో. మనూర్లో ఏమైందిరా, చెప్పురా. ఆ రోజు మన ఊర్లో మన తమ్ముని ఒక్కనికే కాదురా, ఇంకా ముగ్గురు ఇట్లనే అయింది. కాకపోతే వాడు చిన్నవాడు అవ్వడం వల్ల. ఉక్కోరా. అరే ఇంకా ముగ్గురు అన్నావు, వాళ్ళోళ్ళరా? అదేరా హై స్కూల్ పిల్లలు ఉన్నారు చూడు, వినయ్, వంశీ, జ్ఞాని, వాళ్ళేరా. అయినా ముగ్గురికి అయినట్టు నీకెట్లా తెలుసురా? మనోనికి అట్లయిన తర్వాత వారం రోజులకి వాళ్ళ అమ్మ నేను వచ్చి జరిగింది మొత్తం చెప్పిర్రా. అప్పుడే తెలిసింది ఇట్లా అవుతుందని. అరే ఇదంతా చూస్తుంటే మన ఊరికి ఏమైతుందిరా? అరే ఏందిరా ప్రతిదీ మూఢనమ్మకాలు అనుకుంటారు. వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ రా, బయట ఏమైనా తినుంటారు, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. మన చిన్నోని కూడా అదే రోజు అయిందిగా, కోఇన్సిడెన్స్ అనుకోవచ్చుగా. అరే అసలు నీ ప్రాబ్లం ఏంద్రా? నేను ఏది మాట్లాడినా కాదంటూ తప్పుగా ఆలోచిస్తావు. అరే నాకైతే అనిపిస్తుందిరా బా, ఇదంతా సైన్స్ అనుకుని నువ్వే వేస్తున్నావు అనిపిస్తుంది. అరే నీ కంటికి ఎట్లా కనిపిస్తున్నారా నేను? హే అపురాబాయ్, నా తమ్ముడు వచ్చిన బాధలు నేనుంటే మధ్యలో మీలో లేదురా. అయినా ఇదంతా కాదు, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం పరి. అరే మనం ఇప్పుడు ఇదంతా ఏం చేసినా మనం చిన్నోని అయితే తిరిగి తీసుకురాలేం కదరా, ఇదంతా ఇడికిడిచేయడం పర్రా. రేయ్ మీరెవ్వరు ఇడిచినా నేను నిడిసేదే లేదు, వాడు నా షెయికి దొరకాలా. అరే నీకు నమ్మినే డౌట్ కదరా, పోయి వాళ్ళని అడుగుదాం పారా, ఎవరు చేసిరో తెలుస్తుంది. అరే నాకు కొంచెం పని ఉంది, మీరు పోయిరాన్రా. సరేరా నువ్వు పోయిరా.
చాయ్ తాగుదామా? తమ్ముడు ఇప్పుడు చాయ్. రే తీసుకోరా, ఏమైంది? అరే నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ ఇదంతా చూస్తుంటే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుందిరా. ఎప్పుడు సైన్సే కాదురా, అప్పుడప్పుడు దయ్యాలు భూతాలు మూఢనమ్మకాలు కూడా నమ్మాలి. రే నీకేమైందిరా, నువ్వు అట్లా ఆలోచిస్తున్నావు? రై గదేరా, ఇది కాగుతుందా? ఇంకెంతమంది చేస్తారా? గదే ఆలోచన అవుతుందిరా నాకు. రే ఇది అంత ఇట్లనే అయిందనుకో ఊరంతా తగ్గి తరిగిపోతుందిరా. అరే దీన్ని ఎట్లయినా ఆపాలరా. అవురా, ఆపాలి ఎట్లన్నా చేసి. ఆపుదాంరా. తమ్ముడు పైసలు ఎంత? అరే రండిరా, మీకే ఫోన్ చేస్తా అనుకున్నా. అరే నువ్వేడికిరా, బ్యాగ్ జరుగుతున్నావు? ఎడిగొత్తున్నావురా? ఏం లేదురా, చిన్నోడు చచ్చిపోయినప్పటి నుంచి ఇంట్లో అస్సలు మనసున పడతలేదు. ఒక 4 దినాలు అట్లా చుట్టాల ఇంటికన్నా పోయేస్తా అని. రే మేమందరం ఉన్నాం కదరా. ఏ పోనీరా, ఒక 2 రోజులు పోనీ. అరే నువ్వు కూడా పోరా, ఒక 4 రోజులు వేయించినావు అనుకో వేరే ప్లేస్కి, నీ మైండ్ కూడా కొంచెం రిలీఫ్ ఉంటుందిరా. పోయిరా. సరేరా, బాయ్. సరేరా మేము వెళ్ళేస్తాం, వచ్చిన తర్వాత కాల్ చేయి. సరే వెళ్తా మరి, జాగ్రత్త.